హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మే మస్ మేరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పెను గొల్లెలకు శుభవార్త నా దివసంబు వింతగా శాంతి మేరకు వారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి ఖ్యాతి మేరకు వారు యేసును గాంచిరి స్తుతులనరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతయగు బెత్లెహేమునందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగగు బెత్లెహేమమందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్య గర్భమునందు పుట్టెడు కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమానులై ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమానులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమునందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారు కిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారి కిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమనందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా మహిమ ఘనత యేసుకే ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడాయెను ఆ వాక్యమే శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడాయెను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు
అందరూ చప్పట్లు కొడదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనకు వెలుగు. ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనకు వెలుగు. ఆ వెలుగు నిజమైన వెలుగు, అందరినీ వెలిగించుచున్నది. ఆ వెలుగు నిజమైన వెలుగు, అందరినీ వెలిగించుచున్నది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యేసుక్రీస్తు నామమున విశ్వసించు వారికి, యేసుక్రీస్తు నామమున విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు అనుగ్రహం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడాయెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడాయెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ, మెరీ మెరీ క్రిస్మస్ టు యూ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి,
మనకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు. ప్రాణమెట్టనికై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. ఈ మట్టి తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు. ప్రాణమెట్టనికై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిండ్లు నీకై తెరచినోడు. నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిండ్లు నీకై తెరచినోడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. మరియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు. పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. మరియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు. పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. నేనే మార్గం సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. నేనే మార్గం సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్పాలి గడి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ రీతిగా మరలా మనమందరం కూడా ఆయన పాద సముఖంలో 2025వ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనను జరిగించడానికి ప్రభు చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత మహిమ సమస్త ప్రభావము కలుగునుగాక. మరి ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 14-15 వచన గల భాగము చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు ఈ క్రిస్మస్ ఆరాధనకు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని మరి ప్రియులు సహోదరులు రాజశేఖర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు ప్రశాంత్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. క్రిస్మస్ ఆరాధనకి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠభాగం 2 కొరింథీయులు 9వ అధ్యాయము 14-15 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు.
చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడి మాటను దీవించును. హల్లెలూయా. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి దేవా, యేసయ్యా స్తోత్రములు దేవా, ప్రేమగల యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇదిగోనైనా తండ్రి ఈ ఆరాధన తండ్రి క్రిస్మస్ రోజు తండ్రి నీ మందిరంకు వచ్చి ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించి నీ బిడ్డలందరినీ తండ్రి మందిరంకు సకాలంలో చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఇంకా దారిలో ఉన్నారు, ఇంకెవరో రాలేరో, ఇంకా రాలేకపోతే జర్నీలో ఉన్నారో తండ్రి, వారందరూ క్షేమంగా నీ మందిరానికి చేర్చి నీ ఆరాధన చేసుకుని నీ పుట్టినరోజు సందర్భంగా తండ్రి మేమందరం క్రిస్మస్ ఆరాధన చేసుకొని మంచి వాక్య సందేశాన్ని విని నీ తండ్రి సమక్షంలో తండ్రి నీ సమక్షంలో మేమందరం కూడా నీ నడవడికలో తండ్రి నువ్వు చెప్పిన అనుసారంగా గ్రంథంలో చెప్పిన అనుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని కలిగించి ఈరోజు చేసే మంచి కార్యక్రమాలు బట్టి నీ నామస్మరణలో తండ్రి యేసయ్య పేరట ఈరోజు ప్రార్థనా కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు రాజశేఖర్ గారికి, ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు ప్రశాంత్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో మనమంతా కూడా నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 121వ పాట, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ యూరిలో పాట పాడుతూ ఈ క్రిస్మస్ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మైక్స్ తీసుకోండి అమ్మా, మైక్స్ క్వైర్ వారు తీసుకోండి. రాజారావు మైక్స్ అందరికి పాడగలిగిన వారు ముందుకు రండి. కొంచెం వైర్ మైక్స్ దూరంగా అందం కనుక ఈ సీట్లో కొంత కూర్చో. మైక్ తీసుకో. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో యేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే అమ్మా 121. పాయాక బెత్లెహేము యూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున, ఇమ్మానుయేలనెడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో,
మరి ప్రియులు జోగారావు మాస్టర్ గారు ఉన్నారు. గతంలో మనకి ఎమ్మెల్యే గారితో కలిసి వచ్చారు, గుర్తుండే ఉంటుంది, మామిడి గోవిందరావుతో కలిసి వచ్చారు. ఈ సమయంలో జోగారావు మాస్టర్ గారు హిందీ ఆయన పెద్దసీది హై స్కూల్లో చేస్తూ ఉన్నారు. దయచేసి సంఘ పాస్టర్ గారికి, అదేవిధంగా పెద్దలకి, లారెన్స్ గారు, సతీష్ గారు ఒకసారి రండి. ఫోటో ఒకటి తీయండి అమ్మ ఒకసారి. అప్పారా మాస్టర్ గారు ఎక్కడున్నారు? రండి ఒకసారి. మాస్టర్ గారు రండి. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇస్తూ ఉంటారు వచ్చి. చప్పలు కొడదాం ఒకసారి. రైట్ రైట్. ఇది సమయంలో ఈ క్రిస్మస్ శుభదినాన దేవుని సన్నిధిలో కొన్ని శుభాకాంక్షలు విందాం. మన మధ్యలో ముగ్గురు వ్యక్తులు గ్రీటింగ్స్ తెలియజేయడానికి సిద్ధం చేయబడ్డారు. వారిలో మరి మొదటిగా ప్రియులు పెద్దలు అప్పారా మాస్టర్ గారు, వారు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. రెండవదిగా సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు శుభాలు తెలియజేస్తారు. మూడవదిగా మరి ప్రియులు రామరెడ్డి గారు, వారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా శుభాలు అందజేస్తారు. మరి ఎవరైనా వస్తే వారి తర్వాత శుభాకాంక్షలు కొనసాగిస్తారు. ప్రియమైన సంఘస్థులందరికీ కూడా క్రీస్తు జన్మ శుభాకాంక్షలు. ఈ దినాన్ని మనందరము క్రీస్తు జన్మ వేడుకలనేమో జరుపుకుంటున్నాం. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ దినాన్నేమో దేవుని పేరిట అనేక ప్రార్థనలు, అనేక పండుగలు, అనేకమైనటువంటి ఈ పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా మన అందరం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే సంవత్సరం పొడవును కూడా, సంవత్సరాంతరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని, మన బిడ్డల్ని, మన పశువుల్ని, మన సంపదలను కూడా తన బలమైన చేతులతో, తన దివ్యమైన హస్తాలతో కాచి కాపాడుతున్నాడని ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అయితే ప్రతి రోజు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతుంటాడు. కారణం ఏంటంటే మనల్ని కాపాడట్లు దేవుడేమో కునుకుడు, నిద్రపోడు. మనం మర్చిపోయినా సరే దేవుడేమో మరువడు, ఎల్లప్పుడూ కూడా మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. ప్రతిరోజు కూడా, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా మనల్ని దేవుడేమో కాచి కాపాడినట్టు, మన బిడ్డల్ని కాచి కాపాడినట్టు, ఆశీర్వదిస్తున్నట్టు కూడా ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు. ఈ రాబోయే సంవత్సరం కూడా మనల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తూ కాచి కాపాడాలని నేను ఈ చిన్న మాటలు చెప్తూ ముగిస్తూ ఉన్నా. ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో మీ అందరికీ నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పర్వదినం మనందరం కూడా సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ దినాలు, ఈ మంత్, ఈ క్షణాలు ఎప్పుడు వస్తాయని. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి ఎంతగానో మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, అనేక రకాలుగా మనం సిద్ధపాటు అవుతూ ఉంటాం. అయితే ఈ క్రిస్మస్లో నేను చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తును మనం కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్. పాస్టర్ గారు ఈ మధ్య వాక్యం చెప్తూ క్రిస్మస్ కోసం ఎఫ్రాతా అనే పాదం వాడారు. ఎఫ్రాతా అంటే వినయం. అంటే క్రీస్తు ద్వారా
ఈ క్వాలిటీ లేదని లేదు, ప్రతి క్వాలిటీ కూడా ఆయన దగ్గర ఉంది. అందులో ప్రత్యేకించింది ఏంటంటే ఆ తగ్గింపు ప్రభు దగ్గర ఉంది. ఈ క్రిస్మస్లో మనం ప్రత్యేకించి దాన్ని మనం బాగా నేర్చుకోవాలని నా ఆసక్తి. ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా చెప్తూ ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రభువు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నారంటే, ఆయన అంత గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఒక పశువుల పాకలో జన్మించి ఒక మానవ రూపిగా వచ్చి నీ కొరకు, నా కొరకు మరణించిన ఆ ప్రభు రుణాన్ని మనం ఏమిచ్చి కూడా తీర్చుకోలేం. ఆయన మన నుంచి ఆశిస్తుంది ఒకటే, మన హృదయమైన తలుపు వద్ద ఇప్పుడు కూడా ఆయన తడుతూనే ఉన్నాడు. ఇంకా మన డోర్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. ఆయన రావాలో లేదో, ఆ ప్లేస్ ఉండాలి లేదు అన్నట్టుగా ఓపెన్ చేస్తున్నామే తప్ప వెల్కమ్ అయితే ఖచ్చితంగా స్వాగతాన్ని చెప్పలేకపోతున్నామేమో. అది మనం ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. మరి ఈ క్రిస్మస్లో భాగంగా కొరసవాడ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఎప్పుడు కూడా ఇక్కడ చాలా కొత్త కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు హేమలత లారెన్స్ గారు, వారి ఇరు కోడళ్ళు, కొడుకు కుమారులు ఇక్కడ ఉండటం చాలా సంతోషం. అలాగే మేరీ రత్న గారు, వారి కుమారులు, వాళ్ళ కోడలు, మనవలు ఉండటం చాలా సంతోషం. అలాగే కళ్యాణి బెహ్రా గారు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవలు ఉండటం చాలా సంతోషం. ఇలా చాలా చాలా కొత్త మంది వచ్చారు. నేను చెప్పేది ఒకటే, కొరసవాడ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అనేది ఎప్పుడు కొరగా మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మేము చేసే కార్యక్రమాల్లో ఒకవేళ ఒకరు ఇద్దరు జాయిన్ అయినా కూడా రాని వారు అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం, దూరంలో ఉన్న వారి కోసం. దాన్ని మీరు గమనించారని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ ఆనందంలో కన్నక్క, రాజశేఖర్ వీరు కూడా మాతో ఉండటం చాలా సంతోషం. మరొకసారి మీ అందరికి కూడా నా పక్షంగా అలాగే సంఘపక్షంగా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరికొద్ది దినాల మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నిన్నటి కాలం ముందు క్యారల్స్ గురించి ఒక మాట చెప్పాలి. వాస్తవంగా మీ క్యారల్స్ స్టార్ట్ అవుతున్న స్టార్టింగ్ పాయింట్లో ఇది ఎలా జరుగుతుంది అని మాకు అనేకమైన ప్రశ్నలు పాస్టర్ గారికి మాకు ముందు నుంచి, ఎంతమంది వస్తారు, ఎలా గతసారి చేయలేకపోయాం, వాతావరణం మనకి అనుకూలించలేదు, ఈసారి ఎలా ఉంటుంది, రకరకాల ఆలోచనలతో వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ఏర్పాటు చూడండి. ప్రశాంత్ గారు మొట్టమొదటికి వచ్చి అన్నారు, ప్రశాంత్ అన్న ఈసారి మనం బాగా చేద్దాము, నాకు కారు తీస్తాను. ఆయనతో పాటు మరికో కారు తీయగలిగాం, 2 ఆటోలు, ఆ క్యారీ వ్యాన్. నిజంగా చెప్పాలంటే స్పేస్ చాలా తక్కువ ఉంది. చాలా మంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అప్పుడు మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయితే మన తమ్ముడిదో, మన అన్నదో, మన అక్కదో, మన అమ్మదో మనం చాలా ఆర్పాటు చేస్తూ ఉంటాం, పక్కవారు చెప్తూ ఉంటాం, అనేక రకాలుగా అది హైలైట్ అవడానికి మన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అది మన మైండ్ సెట్, మనకు తెలిసిందే. మానవులుగా మన దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు ఆయన. ఎవ్వరు మనకు సహాయం లేని పరిస్థితుల్లో మన పక్షం నుండి నిలబడిన ఆ గొప్ప దేవుడి జన్మదినాన్ని మరి నిన్నటి కాలం ముందు మీ అంతా కలిసి నిజంగా ఆ రీతిగా మరి పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రానున్న దినాలు, కొద్ది దినాలు మన నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. 2026లో మరి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆ దేవాది దేవుడి కలుగు చేసుకొని మన జీవితాల్లో సంతోషం, సమాధానం, సౌభ్రాతత్వంతో నిండిపోవాలని హృదయపూర్వక కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహోన్నతమైన దేవునికి స్తుతిగానాలు చెబుతూ 2025 డిసెంబర్ 25న ఈ మందిరములో క్రీస్తు జయంతి శుభ సందర్భముగా మనము ఈ క్రైస్తవ మందిరములో మనంతా ఒక క్రైస్తవ కుటుంబంతో చేరి ఈ దినాన్ని, ఈ పర్వదినాన్ని మంచిగా జరుపుకోవాలని, మరి దేవుని యొక్క ఆశీర్వాదములు అన్ని కుటుంబాలు, అందరి ప్రజల మీద ఉండాలని, సంఘ పెద్దలు, సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యులందరికీ దేవుని ఆశీర్వాదములు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, సంక్షేమము, సామాజిక పరిజ్ఞానము, సాంస్కృతికంగా మెదగాలని దేవుని కోరుతూ ఈ శుభ సందర్భమున మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రపంచంలో 100 దేశాలలో క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 199 దేశాలు ప్రపంచం. ఈ ప్రపంచంలో 100 దేశాల్లో క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 57 దేశాల్లో ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఒక్క భారతదేశంలో హిందూ మతం ఒకటి ఉంది. ఎందుకంటే భారతదేశంలో హైందవ సంస్కృతి ప్రాచీన కాలం నుంచి ఉందని
వాళ్ళు వేదాల్లో చెబుతున్నారు. ఎంతవరకు నిజమని తెలియదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో భారతదేశమే హిందూ దేశం. అయితే అన్ని దేశాల్లో ఈ 199 దేశాల్లో కూడా క్రైస్తవ సంఘాలు వ్యాపించి ఉన్నాయి. అదంతా దేవుని తాలూకా కోరిక ఆ విధంగా విస్తరించి ఉంది ప్రపంచమంతను. అందుచేతను మరి రానున్న రోజుల్లో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సభ్యత్వము, క్రైస్తవ సమాజము పూర్తిగా ప్రపంచమంతా నిండుగా మెండుగా వ్యాపిస్తుందని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవముగా మారడానికి అవకాశం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈ దేవుని స్తుతిగానాలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ మహోన్నతమైన దేవునికి ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో విధాలుగా పరిపక్వత చెందుతూ ముందుకి వెళ్దామని ఆ మహోన్నతమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఎ గ్లోరియస్ డే ఫర్ ద హోల్ గ్లోబ్ టు దిస్ డే. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాల్లా లారెన్స్, రాబిన్సన్, రిచర్డ్సన్ కుటుంబం నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఒక 5 minutes తీసుకోవచ్చా? 15 minutes, 20 minutes? క్రిస్మస్కి మనందరి ఇంటి మీద స్టార్ ఉంటుంది కదా. ఎంతమంది ఇంటి మీద స్టార్ ఉందో చెప్తారు కొంచెం? అందరి ఇంటి మీద ఉందా? స్టార్ యొక్క ఫుల్ ఫామ్. స్టార్ అంటే ఏంటి, ఎందుకు పెడుతున్నాం చెప్తాం. స్టార్లో ఎస్ ఈజ్ షేర్ లవ్, ప్రేమని పంచాలి ఒకరి నుంచి ఒకరికి. టీ అంటే ట్రస్ట్ గాడ్స్ ప్లాన్, దేవుడు మన కోసం ఏదైతే ప్లాన్ ఉంచాడో దాని మీద నమ్మకంతో ఉండాలి. ఏ ఈజ్ అప్రిషియేట్ పీపుల్, ఒకరిని ఒకరు అప్రిషియేట్ అభినందనలు తెలుపుకోవాలి. ఆర్ ఈజ్ ఇంపార్టెంట్, రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ యూ, నీలో దేవుడు కనిపించాలి. మనలోనే దేవుడు ఉన్నాడు, అది నీలో కనిపించాలి. ఇది ముగించే లోపల అంటే చాలామంది వస్తారు, విషెస్ చెప్తారు. సో ఐ థాట్ ఐ విల్ మేక్ ఇట్ లిటిల్ డిఫరెంట్. మీరందరూ నించోని నా కోసం ఒకరి చెయ్యి ఒకటి పట్టుకుంటే నేను ఒక 3 లైన్లు చెప్తాను, నాతో పాటు మీరు చెప్పాలి. అదే క్రిస్మస్ విషెస్. ప్లీజ్ అందరూ నించోండి. నాతో పాటు చెప్పండి. చేతులు పట్టుకొని, మీ పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకొని ఎవరో ఒకరు విషెస్ చెప్పే బదులు మనలో మనం చెప్పుకోవాలని ఇట్లా. ఈ క్రిస్మస్ శాంతి ప్రభువైన యేసు మన హృదయాల్లో కొత్త వెలుగుని నింపాలి. ఆయన ప్రేమ మన కుటుంబాలను కాపాడాలి. ఆయన ఆశీర్వాదాలు మన జీవితాన్ని నడిపించాలి. హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. మరి శుభాకాంక్షలు అందజేసినటువంటి అపర మాస్టర్ గారు, అదేవిధంగా సంఘ కార్యదర్శి గారు సతీష్ బెహరా గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా సహోదరుడు రిచర్డ్సన్, నలుగురికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. అందరికి కూడా కళ్ళు మూసుకోనండి. వాక్య సందేశం వెళ్దాం నేరుగా. దేవుడు 2025వ సంవత్సరం క్రిస్మస్లో మనందరినీ ఆయన వెలుగులో నడిపించడానికి, మార్గము సరళం చేయడానికి సిద్ధపడుతూ వాక్యాన్ని వినడానికి హృదయాన్ని సిద్ధం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపయ కనికరం గల మా పరమ తండ్రి, మీకు వెళ్ళని స్థుతులు స్తోత్రములైన మా యొక్క జీవితాలలో ప్రభు, ఈ యొక్క సంవత్సరంలో ప్రభ మరొక క్రిస్మస్ దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభ. నిజమే ప్రభ, ఇందు నిమిత్తమైతే ప్రభా మీరు లోక రక్షకుడిగా మరి ఉద్భవించారు. ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రభ ఇతరులకు, అందరికీ, ప్రజలందరికీ చాటి చెప్పాలనే ఒక మంచి సంకల్పము మా సంఘానికి, మా కుటుంబాలకు, మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభ. రాత్రి జరిగినటువంటి క్యారల్స్లో ప్రభ సహాయం చేశారు ప్రభ. కొరసవాడ, కాగువాడ, బోరుగం, పాతపట్నం, దాసుపురం ఈ యొక్క గ్రామాల్లో ప్రభ
ఘనంగా ఆ యొక్క వైభవాన్ని చాటి చెప్పాము నాయన. మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. నిజమే ప్రభా, మాలో మేమే క్రిస్మస్ జరుపుకోకుండా ఇతరులకు చెప్పాలి నాయన. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు అని తెలియాలి నాయన. అట్టి రీతిగా మరి మాకు, మా సంఘానికి నిలబెట్టారు. ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు మా సంఘం ద్వారా జరుగులాగన సహాయం దయచేయండి. అదేవిధంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సంఘానికి ఇచ్చేసినటువంటి ఆ యొక్క తల్లులకు, ఆ యొక్క మరి అల్లుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవులు ఉన్నారు, ముడి మనవులు ఉన్నారు, అందరికి కూడా మరి ఎందు నిమిత్తం అయితే వచ్చారో ఆ కుటుంబాలతో వాళ్ళు ఆనందించే భాగ్యం దయచేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. ఇదిగా ప్రభా, పాస్టర్ గారి ద్వారా మరి క్రిస్మస్ సందేశాన్ని మేము వినబోతున్నాం ప్రభా. ఏ సందేశం అయితే వినబోతున్నామో ఆ సందేశానుసారం మా కుటుంబాలు, మా సంఘం నడుచులాగా సహాయం దయచేయమని మా ప్రభువుని ప్రియశ్వరుని యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలిభాగస్తులు కావడానికి చక్కటి శ్రేష్టమైన అనుకూల సమయాన్ని ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి హృదయం అంతటితో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులుగా ఉన్నవారికి, నూతనంగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు శ్రవణ్ కుమార్ గారు, రాంచి వారి కుటుంబానికి, అదేవిధంగా రాబిన్సన్ రిచర్డ్సన్ వారి కుటుంబాలకు, విశాఖపట్నం వచ్చినటువంటి జీవన్ వారి కుటుంబానికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని విందాం. నేరుగా చదవనటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి. 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఈ మాట కొద్ది నిమిషాలు మనము జాగ్రత్తగా గమనిద్దాం. సమయం అయిపోతుందని ఎవరు విసిగిపోవద్దు. అనుకున్న సమయానికే ఆరాధన ముగించబడుతుంది. ఈ క్రిస్మస్ కాలంలో షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే ఆయా బజార్లలో దుకాణాలు కానీ ఎక్కడ చూసినా శాంటా క్లాస్ ఫోటోలు, క్రిస్మస్ తాత ఫొటోస్, లేకపోతే ఆ యొక్క మనుషులను పెట్టి వివిధ రకాల అలంకరణలతో అవన్నీ కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటాయి, మన దృష్టికి దగదగలాడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ పిల్లలను మరియు పెద్దలను వారి వారి దుకాణాలకు ఆహ్వానించడానికి లేక ఆకర్షించడానికి వ్యాపారస్తులు వాడేటువంటి ఒక పద్ధతి. పిల్లలు కూడా నిజంగా శాంటా క్లాజ్ వచ్చి మాకు కొన్ని బహుమతులు ఇస్తాడు లేక తీసుకువస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి క్రిస్మస్ కానీ శాంటా క్లాజ్ కానీ ఎటువంటి సంబంధము లేదు, గమనించాలి. చాలామంది పెద్దవాళ్ళు కూడా వారి వారి పిల్లలకు శాంటా క్లాజ్ గురించి లేకపోతే అతనిచ్చేటువంటి బహుమతుల గురించి చెప్తారు, కానీ దేవుడు సర్వలోకం అందరికి ఇచ్చినటువంటి గొప్ప బహుమతిని గురించి ఎక్కువగా వివరించరు. మనుషుల నుండి పొందుకునేటువంటి బహుమానాలు, మనుషులు ఇచ్చేటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతిని గురించి చాలా తక్కువగా, పిల్లలకే కాదు కానీ పెద్దవాళ్ళం కూడా చాలా తక్కువగా దాని గురించి చర్చిస్తూ ఉంటాం. ఆ బహుమతి ఎవరు కూడా డబ్బుతో కొనలేరు. ఆ బహుమతి ఏమండి, ఎంత బంగారం పెట్టినా, వెండి పెట్టినా, వజ్రాలతోనైనా కూడా
వెలకట్టలేనటువంటి బహుమతి. అందుకే ఈ మాట చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని చెప్పి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ బహుమతికి సరితూకగల వస్తువు కానీ బహుమతి కానీ ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా రాబోదు. ఆ బహుమతి ఎవరంటే ఇప్పటికే మనందరికి అర్థమై ఉంటుంది, మనందరి రక్షణ నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎత్తించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యొక్క గొప్ప బహుమతి. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము లేక జీవితం. ఆ బహుమతి నిత్య జీవితం. ఏమండి, దానిని పొందుకోవాలి అని అంటే, ఆ బహుమతిని మనము స్వీకరించాలంటే దానికి ఒక అర్హత ఉంది. ఏంటి ఆ అర్హత అంటే, మనము హృదయపూర్వకంగా క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉండడం. నేను గడిచిన దినాల్లో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాను. మనందరికీ ప్రభు తెలుసు, జాగ్రత్త గమనించాలి. మనందరికీ తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. కానీ ఎంతమంది ఆయనకి తెలుసు? మనందరికీ ప్రభు తెలుసు, కానీ మనలో ఎంతమంది ఆయనకి తెలుసు? అదేంటి పాస్టర్ గారండి, తెలియకుండా ఎలా ఉంటుంది అనుకోవచ్చు కదా. నిజంగా ఎవరికి ఆయన దృష్టిలో ఉంటారు అని అంటే, వాక్యం సెలవిస్తున్నట్లుగా హృదయపూర్వకంగా ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో, హృదయపూర్వకంగా ఎవరైతే ఆయన ఆరాధించడానికి ఇష్టపడతారో అట్టివారు ఆయన దృష్టిలో కనబడతారు. గమనించాలి. అంటే దేవుడు మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ, నిత్య జీవము అనేటువంటి గొప్ప బహుమతిని ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆ బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని అయినటువంటి క్రీస్తును ఈ భూలోకానికి పంపించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు యోహాను పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మన యందు ఉంచిన ప్రేమ కనబడతా ఉంటుంది. 12వ వచనం చదవండి. ఏ మానవుడును నిలిచి ఉండును సంపూర్ణ మగును. తర్వాత 10వ వచనం చదవండి. పైకి 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మరి క్రిస్మస్లో ఎంతమందిలో ఈ ప్రేమ కలిగి ఉన్నాము అనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ బహుమానము మనందరిని ప్రేమించి, అక్కడ ఒక మాట ఉంది కదా, మనము ఆయనను ప్రేమించామని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి ఆ బహుమతిని మనందరికీ కూడా అనుగ్రహించాడు. ఆయన మనము పాపులుగా ఉండగానే, అనీతిమంతులుగా ఉండగానే, ఇంకా లోక సంబంధమైన వారు ఉండగానే మన కొరకు శిలువ శిక్షను అనుభవించడానికి, మన కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడి మనకు దేవునితో జీవించేటువంటి మార్గాన్ని ఆయన సరళం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆ బహుమానము విలువైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకి చాలామంది స్నేహితులు కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఆ బహుమతి మనకు నచ్చింది అనుకోండి, సంవత్సరాల తరబడి దాచుకుంటాం. నచ్చలేదు అనుకోండి, సాయంత్రానికే బయటపడేస్తాం. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? నచ్చితే ఎన్ని సంవత్సరాలైనా చాలా భద్రంగా దాచుకుంటాం. సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ సమయం వచ్చేసరికి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని మరీ ఎదురుగా పెట్టుకుంటాం. కానీ నచ్చకపోతే మాత్రం ఆ సాయంత్రం తర్వాత మనకు కనపడదు బహుమతి. ఒకవేళ ఆ బహుమానం ఇచ్చిన వ్యక్తి వస్తాడేమో, ఇచ్చిన గిఫ్ట్ ఏది అని అడుగుతాడేమో అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉండదు.
అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని ఎంతకాలం దాచుకుంటున్నాం, ఎంతమంది దాచుకుంటున్నాం, ఎంతకాలం అని కాదు కానీ ఎంతమంది మన హృదయాల్లో ఆ బహుమానాన్ని దాచుకున్నాం. ఎందుకు అడిగిన ప్రశ్న, దేవుడు మనందరికీ, ప్రభు మనందరికీ తెలుసు, కానీ మనలో నేనైతే ఖచ్చితంగా చెప్తాను, కొంతమంది మాత్రమే ఆయనకు తెలుసు. గమనించాలి. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ప్రేమించడానికి లోకానికే వచ్చాడు. మనకు దేవునితో జీవించే మార్గాన్ని ఏర్పరచడానికి ఆయన జన్మించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ జన్మదినమును గుర్తు చేసుకుని ఆయనను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. చాలా సందర్భాల్లో సేవకులు చాలామంది చెప్తూ ఉంటారు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, పిండి వంటలు కాదు, భోజన పదార్థాలు కాదు, మరేంటనంటే హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించడమే క్రిస్మస్ ఆరాధన. ఈ ఆరాధన సమయాన్ని కూడా మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. సరే ఈరోజు పండగ కదా, ఇంటికాడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుదాంలే కదా, రాత్రంతా క్యారల్స్ తిరిగాం, మరలా ఉదయానికి వెళ్ళి చర్చిలో ఏం కూర్చుంటాములే అని విశ్రాంతి తీసుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుదయ వల్ల రాత్రికాలం అంతా కూడా తిరిగి మరలా ఉదయాన్నే ఆలయానికి వచ్చి మీ అందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియులారా, సమస్త మానవాళికి కూడా పాపము నుండి విముక్తి కొరకు నాంది పలికిన రోజు. కారణం ఏంటంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములందు ఆసీనుడైనటువంటి వాడు భూమిపైకి మానవుని రూపంలో వచ్చినటువంటి రోజు. కారణం నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపములో జన్మించిన వాడే, పాపములో బ్రతుకుతున్న వాడే. ఆ పాపము నుండే విడిపించడానికి ఆయన సుమారుగా 2025 సంవత్సరాల క్రితం మానవ రూపంలో జన్మించిన రోజు ఈ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో మనము ప్రభువారిని వేడుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటంటే, ఆ బహుమానాన్ని నేను కలిగి ఉన్నానా లేదా, నన్ను పరిశీలన చేసుకున్నటువంటి ధన్యత దయచేయని చెప్పి ప్రభువును మనం అడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, దేవుడు మనకిస్తున్నటువంటి నిత్య జీవితము అనే బహుమతిని హృదయమందు మనం కలిగి ఉన్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులు ఇచ్చే బహుమానాలు నువ్వు ఎంతకాలం దాచినా కూడా వాటి వల్ల ప్రయోజనమో లేదండి. అవి ఎంత విలువైనవి కావచ్చు, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, కానీ అవి ఏమా తాత్కాలికమైనవి. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అనే బహుమానం మాత్రము శాశ్వతమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బహుమానాన్ని మనము దాచుకోవడానికి ఇష్టపడాలి. ఈ క్రిస్మస్ అయిపోయింది కదా, మరలా దేవుని చిత్తం అయితే దేవుడు బ్రతికిస్తే, ఇదొక మాట. మరలా ఏమంటామండి, దేవుని చిత్తం అయితే దేవుడు బ్రతికిస్తే 2026లో మరలా క్రిస్మస్ చూద్దాములే, అది కాదండి. దేవుడు ఈ రోజు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా, ఆయన మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవితం అనే బహుమానాన్ని మన హృదయంలో దాచుకుని ఆయన కృపను బట్టి రానున్న సంవత్సరంలో కూడా ఆయన కొరకు జీవించడం, ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. రాజ్యభారమును చూడండి, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో చెప్పాను నేను, నిత్య జీవితము అనే బహుమానాన్ని దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. రెండోది ఏంటంటే, సమాధానము అనే బహుమానాన్ని కూడా ప్రభు ఇవ్వడానికి వచ్చాడు. అందుకే లూకాసు వార్తలో దేవదూత గొల్లను సందర్శించినప్పుడు 14 వచ్చిన ఒక మాట చెప్తారు కదా, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. ఈరోజు చాలా మంది సమాధానం లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. పైకి మనుషులు బాగానే కనబడుతూ ఉంటాం, కానీ లోన సమాధానం అనేటువంటి ప్రశ్నే లేదు. ఈరోజు ఆ ప్రశ్న కూడా మనం వేయాలి. ఏమండి, ఈ సమాధానము అనేటువంటి క్రీస్తు అనే బహుమానాన్ని మనం కలిగి ఉన్నామా అనే ప్రశ్న. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి
రక్షణ అనేటువంటి బహుమతి తాళం వేసినటువంటి ఒక గిఫ్ట్స్ బాక్స్ లాంటిదండి. జాగ్రత్త గమనించాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ అనే బహుమతి తాళం వేసి భద్రపరిచినటువంటి గిఫ్ట్ లాంటిది. ఏమండి, ఆ బాక్స్ అందరికీ అందుబాటులో ఉంది. జాగ్రత్త గమనించాలి ఈ మాట. ఆ బాక్స్ అందరికీ అందుబాటులో ఉంది. అయితే తాళం వేసినటువంటి ఆ బహుమతిని ఎవరు పొందుకుంటారు అని అంటే, అందులో ఉన్న బహుమతి పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని హృదయపూర్వకంగా దేవునిని అడగాలి. ఏంటనంటే, మీరిచ్చేటువంటి ఆ బహుమతిని భూమి మీద నేను బ్రతికి ఉన్నంత కాలము నా హృదయంలో దాచుకుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చెప్పినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగలిగిన ఎడలా పరలోకమందున్న తన అడుగు వాటికంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరి జీవితంలో గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే మనము చేసినటువంటి పాపము నుండి పశ్చాత్తాపడి ఆయనను హృదయపూర్వకంగా స్వీకరిస్తేనే ఆ నిత్య జీవితముతో పాటు సమాధానం అనే బహుమతి కూడా మనకి అందుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, క్రిస్మస్ అంటే చెప్పాను కదండి, చాలామంది చెప్తూ ఉంటారు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే రుచికరమైన భోజనాలు కాదు. ఏమండి, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు కదా. తినొద్దని నేను చెప్పట్లేదండి, దయచేసి ఎవరు కోపం అయిపోవద్దు. తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అది మాత్రమే క్రిస్మస్ కాదు కదా. క్రిస్మస్ అంటే ప్రేమ సందేశం. ఇది ఒక మాట చదివే మన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, దేవుడు తన అద్వితీయ కుమారుడు మన కొరకు పంపించాడు, ఇందులో ప్రేమ ఉంది. క్రిస్మస్ అంటే ప్రేమ సందేశం. తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని పాపములో నశించిపోతున్న మానవాళి కొరకు త్యాగం చేయడంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ వచనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. మనము అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సరేలే, ఏదో వ్రాయించాడు దేవుడు, ఆ సమయానికి చదివేసి విడిచిపెట్టేసానంటే మనకేమీ అర్థం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, దేవుని వాక్యాన్ని మనం ఎంత లోతుగా చదివితేనే అంత ఎక్కువగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని ఏదో నామకార్థంగా పేపర్ వెంబడి పేపర్ తిరగవేసుకుంటూ వెళ్ళిపోతే దానిలో ఉన్నటువంటి మర్మం మనకి ఏది కూడా అర్థం కాదు కదా. గతంలో ఒక మాట చెప్పాను, నేను మరలా చెప్తున్నాను. లక్కీ డ్రాలో బైబిల్ చదివే అలవాటు ఎవరికైనా ఉందా? అర్థం కాలేదా? లక్కీ డ్రాలో బైబిల్ చదివే అలవాటు ఎవరికైనా ఉందా? బైబిల్ ముందు పెట్టుకొని గమనించాలి. బైబిల్ ముందు పెట్టుకొని తర్వాతగానే ఏ వాక్యం వస్తే ఆ వాక్యం చదివే అలవాటు, దాన్ని లక్కీ డ్రా అంటారు. మీకు ఎవరికైనా ఉందా? రైట్. ఒక వ్యక్తి అలాగే సరే తీద్దాం కదా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని బైబిల్ ఓపెన్ చేశాడట. చేయగానే ఆ వ్యక్తి కనపడిన వాక్యం ఏంటంటే, యోధా ఉరి పెట్టుకుని చనిపోయాను అని వచ్చిందట. మిమ్మల్ని చదవద్దని చెప్తున్నాను. ఏమొచ్చిందట? యోధా, చెప్పాలి, యోధా ఉరి పోసుకుని చనిపోయాను. అబ్బాయి మంచి వాక్యం రాలేదని చెప్పి మళ్ళీ బైబిల్ మూసి మళ్ళా తెరిచాడు. నీవు కూడా ఆ విధంగా చెయ్యి అని వచ్చిందని. అర్థమవుతుందన్న మాట గమనించాను. మొదటి వాక్యం యోధా ఊరి పెట్టుకుని చనిపోయాడు. ఆ వాక్యం వ్యక్తికి నచ్చలే. మళ్ళా లక్కీ డ్రాలోకి వెళ్ళాడు. మళ్ళీ బైబిల్ మూసి కళ్ళు మూసుకుని ప్రభు ఈ మంచి వాక్యం అన్నాడు. మళ్ళా తీశాడు, నీవు కూడా అట్లు చేయము అన్నాడు. అబ్బాయి నేనేలా చేయడం అని చెప్పి నచ్చలేదు. మరలా మూడోసారి మరలా లక్కీ డ్రాలో మళ్ళీ బైబిల్ తెరిచాడు. అప్పుడు ఏంటంటే, నువ్వు చేసేది త్వరగా చెయ్యి అనొచ్చు. ఈ మూడు నా సొంత మాటలు కాదండి, బైబిల్లో ఉన్న మాటలు. ఇది మాట చెప్తున్నానంటే, అలాంటి బైబిల్ చదివే అలవాటు ఉంటే దీనిలో ఉన్నటువంటి లోతైన మర్మం ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో అది ఎప్పటికి మనకి అర్థం కాదు. కేవలము ఇది మన చేతిలో ఒక నల్ల పుస్తకంలాగా మాత్రం ఉండిపోతుంది మన బ్రతుకులంత కాదు. గమనించాలి. నేను అంటాను, ఈ క్రిస్మస్లో మరి ప్రేమ సందేశంతో నింపబడినటువంటి
దేవుని వాక్యాన్ని మనం లోతుగా గ్రహించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనము రక్షణకు ఏమాత్రం కూడా అర్హులము కాదు. గమనించాలి, మనము రక్షణకు ఏమాత్రం కూడా అర్హులము కాదు. కాకపోయినా మనము ఆయన ఆజ్ఞలను అతిక్రమించిన, ఆయన మాటను వినకపోయినా, ఆయనకు విధేయులము కాకపోయినా కూడా ఏమండి ఆయన మన కొరకు ప్రేమ గల క్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించాడు. అందుకే అన్నాడు ఆ మాట, ఇందులో ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. అంతేకాకుండా దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు లేవండి. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది అదే. దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. ఈరోజు మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే చాలా షరతులు పెడతాం. నాలాగే ఉండాలి, నాలాగే మాట్లాడాలి, నాలాగే తినాలి, నాలాగే నడవాలి కదా. నేనంటాను అది నిజమైన క్రిస్మస్ ప్రేమ కాదు. ఎందుకంటే ప్రభు ప్రేమలో పక్షపాతం లేదండి. ఆయన ప్రేమకు పరిమితి లేదు, అంతు లేదు. ఆయన అందరినీ కూడా సమానంగానే ప్రేమించారు. మరి ఈరోజు మనం ఎంతమంది తోటి వారిని సమానంగా ప్రేమించగలుగుతున్నాం? ఎంతమందితో సమాధానంగా మాట్లాడగలుగుతున్నాం? ఎంతమందిని మనము అర్థం చేసుకోగలుగుతున్నామనే సత్యాన్ని గమనించాలి. రెండోది ఏంటంటే క్రిస్మస్ అంటే సంతోషకరమైన సందేశం కదా. దూతలు చెప్పాయి కదా, ఏమంట? మహా సంతోషకరమైన శుభవర్తమానం. మరి రోజు ఆ సంతోషం ఎంతమందిలో ఉంది? ఊరుకొని పాస్టర్ గారు రాత్రి 1 గంట వరకు తిరిగి ఏం సంతోషం ఉంటుంది? మోకాళ్ళు అంటారా? ఏమండి? రాత్రంతా నిద్రపోకపోయినా ఏమండి నా మనందరి ముఖాల్లో క్రిస్మస్ సంతోషం అనేది వెలగాలి. అలా వెలిగినప్పుడే నీలో నిజమైన క్రిస్మస్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ అలా లేదనుకోండి, ఆ సంతోషాన్ని మనము అనుభవించలేకపోతాం. చూడండి, మనకి ఎవరి దగ్గరైనా కొంత డబ్బు అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు అలాగే ఉండిపోయింది, ఎలా తీర్చాలి అని ఆలోచన చేస్తున్నాం. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి ఎలాంటి షరతులు లేకుండా మన అప్పు మొత్తం తీర్చేస్తాను, మీరు ఏమి కట్టవసరం లేదని అంటే సంతోషపడకుండా ఉండేవారు ఎవరైనా ఉంటారండి? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. మనం కొంతమందికి కొంత అప్పు ఉన్నాం. అది 1000 రూపాయలు కానివ్వండి, 1000 నుంచి 1,00,000 రూపాయలు కానివ్వండి, 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు కానివ్వండి, అది తీర్చడం మన వల్ల కాలేదు. ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, ఎలాంటి షరతులు లేకుండా మీ 1,00,00,000 రూపాయల అప్పు నేను తీర్చేస్తానని అనుకోండి, మనం ఏం చేస్తాం? వద్దులే బాబా, నేనే కట్టుకుంటానులే, కూలో నాలో చేసుకుని అంటామా? నా మాటలు అర్థమవుతున్నాయండి? ఒక వ్యక్తి వచ్చాడు, ఎలాంటి షరతు అంటే కొంతమంది చూడండి, మీ అప్పు నేను తీర్చేస్తాను, కాకపోతే మీకు కొన్ని షరతులు పెడతాం. ఏమని? మీ ఇంటి పత్రాలు ఇవ్వాలనో, లేకపోతే మీ పక్షం ఎవరైనా హామీ ఇవ్వాలనో, ఇలా రకరకాల షరతులు పెడతారు. కానీ ఎలాంటి షరతులు లేకుండా ఏమండి మీ అప్పు మొత్తం తీర్చేసానంటే సంతోషపడకుండా దుఃఖించే వ్యక్తి ఎవరు కూడా ఉండరు బహుశా, నాకు తెలిసి. గమనించాలి. అంటే ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపములో ఉన్న మనలను ఆ పాపమునకు తగినటువంటి అప్పు ఏదైతే ఉందో, ఆ వెల ఏదైతే ఉందో అది చెల్లించి ఆ పాపమును విడిపించడానికి, ఆ వెల ఏమండి చెల్లించడానికి ఎలాంటి షరతులు లేకుండా మనందరి కొరకు ఆయన శిలువ త్యాగం చేయడానికి ఈ భూమి మీద వచ్చాడు. కనుకనే ఈ క్రిస్మస్ అనేది సంతోషకరమైన సందేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ కథల్లో కూడా దేవదూత మరియ దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా కన్యకగా ఉన్నావు, అయితే నువ్వు ఒక కుమారుడికి జన్మనిస్తావు అనగానే మరియా ప్రారంభంలో తడబడింది, కానీ తర్వాత చాలా సంతోషించి ఆమె దానికి అంగీకరించింది. ఇది నిజమైన క్రిస్మస్ సంతోషకరమైన సంతోషం. మరి ఈరోజు ఆ సంతోషాన్ని మనం ఎంతమంది అనుభవిస్తున్నాం? నిజమైన సంతోషం ముఖంలో కాదండి, అంతరంగం నుంచి రావాలి. మన అంతరంగంలో ఎలాంటి కల్మషం లేకపోతే సంతోషం అనేది స్వచ్ఛందంగా పుష్కలంగా కనబడుతుంది.
మన హృదయం అంతా కూడా లోక సాంప్రదాయాలతో లోకాశ నిండిపోతే ఏమండి మనం నవ్వే నవ్వు ఆ కపటమైన నవ్వే కానీ ప్రేమ కలిగిన నవ్వు కాదు. గమనించాలి ఈ క్రిస్మస్లో. ఇక చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే మనం చదివిన మాట సమాధానకరమైనటువంటి సందేశం. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ముందుకు వెళ్తున్నాను ఒకసారి. ఏమండి దేవుని యొక్క అంటే క్రీస్తును కలిగిన క్రిస్మస్ మనందరి జీవితంలో దేవుని యొక్క గొప్ప బహుమతి. ఏంటి ఆ బహుమతి అంటే నిత్య జీవితము మరియు సమాధానం. అంతేకాకుండా ఈ క్రిస్మస్ అనేది ముఖ్యంగా ప్రేమ సందేశం. ప్రభు ప్రేమ పంచడానికి లోకానికి వచ్చాడు. రెండవది ఏంటంటే సంతోషకరమైన సందేశం. మూడవది సమాధానకరమైన సంతోషం. మనం చదివిన మాట అదే కదా. అతనికి చదువుదాం ఒకసారి ఆ మాట. అతనికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, సమాధానపరచువారు. చెప్పండి, సమాధానపరచువారు. దాని ముందు మాట చెప్పండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. మరి ఇప్పుడు చెప్పండి, మనమందరం దేవుని కుమారులు కుమార్తెలమేనా? నా ప్రశ్న అర్థమైందా? నా ప్రశ్న అర్థమైందా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు లేక కుమార్తెలు అనబడుదురు. మరి మనం అందరం దేవుని కుమారులము కుమార్తెలమేనా? ఏమండి పాస్టర్ గారండి, ఈ ప్రశ్నకి జవాబు లేదని మీరు ముందుకు వెళ్ళిపోయినట్టు చూస్తున్నారు కదా. ఈ క్రిస్మస్ అంటే ఏమండి సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ సమాధానం కలుగును గాక అని పరలోక సైన్య సమూహము గాన ప్రతిగానాలు చేశారు. మరి రోజు సమాధానం లేకుండా నువ్వు క్రిస్మస్ ఎలా చేస్తావు? ప్రేమ లేకుండా క్రిస్మస్ ఎలా పాటిస్తావు? ఇతరులకు నీ సంతోషాన్ని పంచకుండా నువ్వు చేసే క్రిస్మస్ దేని కొరకు? ఆలోచన చేయాలి. ఏమండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రవచించబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా మన జీవితంలో ప్రతి సమస్యను కూడా తీర్చివేయడానికే వచ్చాడు. ఆయన భూమి మీద జన్మించింది సమాధానకర్తగా. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్య జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే మనుషులు ఎవరు కూడా లేరు. కానీ ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఆందోళన ఉన్నా, ఎటువంటి భయం ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడానికి ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఏమండి మరి మరియకు యోసేపు కానీ గొల్లలకు కానీ దూతలు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటనంటే చెప్పండి, ఏం చెప్పారు? భయపడకుము. మరియతో అదే మాట చెప్పింది, యోసేపుతో అదే మాట చెప్పారు, గొల్లలతో కూడా ఈరోజు మనకు కూడా అదే మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమంటే దేవుడు మనకు తోడుండగా మనము భయపడాల్సిన అవసరము లేదు. చాలా మంది మనం అనుకుంటాం, నాకేంటండి, నా వెనక బలగం ఉంది, నా వెనక డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, బలం ఉంది కదా. ఇది కాదు, నీకు దేవుడు తోడుంటే నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడుతూ దాని అర్థం దేవుడు మనకు తోడని అర్థం. కనుక మరి మనతో దేవుడు ఉన్నాడా ఈ క్రిస్మస్లో? ఏమండి మన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా, ఎటు వెళ్ళాలో తెలియకపోయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సమాధానకర్త అయినటువంటి ప్రభువును మనము ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27 వాక్యం చదవండి. నా సందేశాన్ని నేను ముగిస్తాను. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయుడు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక మాట ఏంటి? క్రిస్మస్ అంటే ఏమండి దృఢమైన విశ్వాస సందేశం. 4వ మాట, ఒకటి ప్రేమ సందేశం, రెండవది
సంతోషకరమైన సంతోషం. మూడవది సమాధానకర సందేశం. నాలుగవది ఏంటంటే దృఢమైన విశ్వాస సందేశం. ఈరోజు ఈ మాటను కూడా మనము చాలా జాగ్రత్తగా వినాలి. పాత నిబంధనలో ప్రవచించినట్లుగానే యూదులు ఎదురు చూసినటువంటి మెస్సయ్యను గురించిన ప్రవచనాలు దేవుడు యేసుక్రీస్తు వారిలో నెరవేర్చాడు. ఆయన ద్వారా యూదులు మెస్సయ్యగా యేసయ్యను నమ్మకపోయినా ప్రవక్తల ప్రవచించినటువంటి దృఢ విశ్వాసము ప్రభు ద్వారా నిజమైంది. యెషయా ప్రవక్త కానీ మేకా ప్రవక్త కానీ వారు ప్రవచించిన ప్రవచనాలు నిజమయ్యాయని సత్యాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాక అనగా ఆయన జన్మము లేఖనాల ప్రవచనాల ప్రకారం జరిగినట్టుగానే రెండవ రాకడ కూడా ప్రవచనాల ప్రకారమే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. పాత నిబంధనలో ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం ఏ విధంగా అయితే నెరవేరిందో రానున్న దినాల్లో ప్రభు వారి యొక్క రెండవ రాకడ కూడా అలాగే జరుగుతున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఈ క్రిస్మస్ ద్వారా ఆయనను ధ్యానించడం ద్వారా మనకు రెండవ రాకడను గురించినటువంటి దృఢ విశ్వాసం అనేది పెరగాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్లో ఆయన జననమును ధ్యానించడం ద్వారా రెండవ రాకడ కొరకు మనలో దృఢ విశ్వాసం అనేది పెంపొందింపబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవునితో నిత్య జీవితము జీవించడానికి ఆ రోజు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షంగా దర్శించేటువంటి ఆ రోజు కొరకు మనము భూమి మీద ఉన్నంత కాలము దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమండి మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలుగుతాను. నేను మరలా ఒకసారి ముందుకు వెళ్తున్నాను, ముగిస్తాను. ఏమండి, క్రీస్తును కలిగిన క్రిస్మస్ దేవుని యొక్క గొప్ప బహుమతి. ఏంటనంటే నిత్య జీవితము, సమాధానము. ఈ క్రిస్మస్ అంటే నేను మరలా జ్ఞాపకం, క్రిస్మస్ అంటే ప్రేమ సందేశము. నీలో దేవుని ప్రేమ లేకపోతే నువ్వు చేసే క్రిస్మస్లో అర్థం లేదు. రెండవది, క్రిస్మస్ అంటే సంతోషకరమైన సందేశం. ఈ క్రిస్మస్ను కేవలం మనతో పాటు కాకుండా అనేక మందికి పంచుతూ సంతోషాన్ని అనుభవిస్తేనే నిజమైన క్రిస్మస్ చేసినట్టు. మూడవది, సమాధానకర సందేశం. ఇది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. మరొక 5-6 దినాల్లో నూతన సంవత్సరం వెళ్ళిపోతూ ఉన్నాం. వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే సమాధాన పడాలి. ఏమండి, నేను అంటాను, ఒకవేళ మనకు తెలిసి చేసిన ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ వ్యక్తితో సమాధాన పడడానికి నువ్వేమాత్రం కూడా సంకోచించదు. దానివల్ల నీకు కలిగే నష్టమేమి? ఒకవేళ ఆ వ్యక్తి నేను చిన్న చూపు చూస్తే చూడ, నేను హేళన చేస్తే చేయి, నీకు వచ్చిన నష్టమేమీ లేదు. సమాధానం లేకుండా, హృదయము సమాధానంతో నింపబడకుండా నువ్వు క్రిస్మస్ చేస్తే అది ఏమాత్రం నీ సంతోషాన్ని ఇవ్వదు. నాలుగోది ఏంటంటే ఈ క్రిస్మస్ అంటే దృఢమైన విశ్వాస సందేశం. మనకు తెలుసు కదా, విశ్వాసం లేకుండా చెప్పాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఈ క్రిస్మస్లో మనందరి విశ్వాసము దృఢమైనది లేకపోతే ప్రభు రెండవ రాకడలో తన దూతలతో వచ్చినప్పుడు ఎవరిలో అయితే విశ్వాసాన్ని కనుగొంటాడో, ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో నివసిస్తారో, ఎవరైతే సంపూర్ణ విశ్వాసాన్ని అందిపుచ్చుకుంటారో వారిని మాత్రమే దృష్టించి వారిని మాత్రమే ఆయనతో పాటు తీసుకువెళ్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని ధ్యానించడం ద్వారా మనలో ఆయన రెండవ రాకడ వరకు దృఢ విశ్వాసము పెరగాలి. అలా పెరిగినప్పుడే అంటాడు కదా ఆయన, నేను భూమి మీదకి మరలా వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలనా అని ఒక ప్రశ్న వేశారు. కనుక ఆ ప్రశ్నకు జవాబు మనమే అవ్వాలి. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని అచంచలమైన విశ్వాసం కాకుండా దృఢమైనటువంటి స్థిరమైన విశ్వాసంగా ముందుకు వెళ్తూ క్రిస్మస్లో ఆనందిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, అనేకులకు ఆయన జనన వార్తను చాటి చెబుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. 2025వ సంవత్సరం క్రిస్మస్ మాసములో
ఈ క్రిస్మస్ శుభదినాన ఇదిగో నీ దాసుడు బలహీనుడిగా ఉన్నా వట్టివాడుగా ఉన్నా బలపరిచి నీ పక్షం నిలబెట్టుకున్న స్తోత్రాలు నాయనా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తును కలిగినటువంటి ఈ క్రిస్మస్ మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ఆ బహుమానము నిత్య జీవం కొరకనేదై సమాధానకరమైనది ఉంటుండగా ఈ క్రిస్మస్ మాకు అందించేటువంటి సందేశము నా తండ్రి ఈ ప్రేమ సందేశమై ఉంది. ఈ క్రిస్మస్ అంటే మేము సంతోషించాలని జ్ఞాపకం చేస్తున్నాం. క్రిస్మస్ అంటే మేము సమాధానకరమైనటువంటి పద్ధతులు ఉండాలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. క్రిస్మస్ అంటే దృఢమైన విశ్వాసం గల సందేశమని నాయనా నీ లేఖనముల నుండి అనేక సత్యాలు మాకు చూపించారు. నాని 4 కోణాలలో మేము క్రిస్మస్ జరుపుకుంటున్నామా లేదా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని పరిశీలన చేసుకొని నిశ్చితమైతే రానున్న నూతన సంవత్సరంలోనికి ఈ గుణలక్షణాలు కలిగి వెళ్ళడానికి నీ కృప అనుగ్రహించండి నాయనాదిగో చేరువచ్చిన సంఘం అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేసి దూర దూర ప్రాంతాల నుండి మా సంఘ బిడ్డలందరినీ మీరు క్షేమముగా మా మధ్యకు తీసుకుని వచ్చారు నాయన. ఈ క్రిస్మస్లో విత్తబడి మాట వినిన మేమందరం కూడా మా హృదయాలలోనికి వాక్యాన్ని ఆహ్వానించి వాక్యానుసారంగా నడిచే భాగ్యము ధన్య దయచేయండి. తదుపరి జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాతో ఉండవని సహాయం అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. క్రిస్మస్ శుభదినాన మా దేవుడు తన మాటల ద్వారా మనందరిని బలపరచే సమయంలో మరి హృదయపూర్వకంగా సిద్ధపడి వస్తే దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిద్దాం. ఈ సమయంలో సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. కానుకల సమయంలో ముందుగా విశాలాక్షి జీవన్ సహోదరి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. తదుపరి సహోదరుడు రాబిన్సన్ తనకు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. హలో, చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించుకుంటా అందరికి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు పుట్టెను పసిల పాకలో పాపమంతయు రూపు మాపెను సర్వలోకమన్ విమోచింపను రారాజు పొడుముపై జన్మించేను. క్రీస్తు పుట్టెను పసిల పాకలో పాపమంతయు రూపు మాపును సర్వలోకమన్ విమోపింపను రారాజు పొడుముపై జన్మించేను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గుల్లాలచి జ్ఞానులచి అసలు చూచి కనుకులచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలి పాట పాడగా పామరులు హృదయాలు పరవశించగా పరలోక దూతాలు పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయెను అజ్ఞానము అదృశ్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాలచి జ్ఞానులచి అసలు చూసి కానుకలు పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పసిల పాకలో పాపమంతయు రూపు మాపెను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడిమపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పసిల పాకలో పాపమంతయు రూపు మాపెను సర్వలోకమున్ విమోచింపను
యేసు పుట్టెను పసిల పాకలో పాపమంతయు రూపు మాపెను సర్వలోకమున్ విమోచింపాను రారాజు పుడిమపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సమాధానమే ఆనందమే పరమానందమే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హల్లెలూయా అందరికీ హ్యాపీ క్రిస్మస్. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన రాత్రి వేళ భయమైనను పగటి వేళ భారమైనను రోగమును ఏమి చేయదు ఆ గుడారము సమీపించదు రాత్రి వేళ భయమైనను పగటి వేళ భారమైనను రోగమును ఏమి చేయదు ఆ గుడారం సమీపించదు లేదయ్యా లేనే ఆధారం నా దుర్గమా నా శైలమా లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 ఆ తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయం రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయం రానే రాదు నా గుడారము సమీపించదు లేదయా లేనే ఆధారం నా దుర్గమా నా శైలమా లేదయా లేనే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఆకాశమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద ఆకాశమిచ్చావు ఆరాధన ఆరాధన ఆ తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన ఆరాధన ఆ తండ్రిని ఆరాధన 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 యేసుని ఆరాధన. మంచిది. పిల్లల సమయంలో కొన్ని ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు
అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. పాస్టర్ గారి కుటుంబానికి అదేవిధంగా మరి ప్రియులు చాలామంది మరి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా గృహాలకు వచ్చి ఉన్నారు. ఆ సెలబ్రేషన్స్ నిమిత్తం కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, అందరు కూడా వచ్చారు వాళ్ళకి. అదేవిధంగా మన మధ్యలో కొత్తగా మరి కొరసవాడ జడ్పీ హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కమలా టీచర్ గారు ఉండడం చాలా సంతోషం. మరి కమలా టీచర్ అంటే పారశల్య రామరాజు గారి వాళ్ళ సిస్టర్ తను అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ సుందర్రావు గారు టీచర్, తను కూడా వాళ్ళు ఉండడం సంతోషం. వారికి కూడా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరి చిన్న కొద్దిపాటి ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. అమ్మ తొందరగా అయిపోతుంది, ఎవరు కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. మీకు చివరిలో మరి కొన్ని స్నాక్స్ కూడా అక్కడ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ గారు, సతీష్ గారు, వాళ్ళు రాజారావు వాళ్ళు ఇస్తారు మీ దగ్గరికి వచ్చి. కొద్దిగా 5 నిమిషాలు అయిపోతుంది. మరి గత రాత్రి మరి కార్యక్రమం కొద్ది బ్రీఫ్గా మరి క్యారల్స్ గురించి, సబ్జైల్ గురించి, హాస్పిటల్ గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా మరి రాత్రి ఎక్కువ మంది క్యారల్స్లో పాల్గొన్నాం. మరి దాసుపురం ఏదైతే ఎంతమంది వెళ్ళామో అంతమంది అదేవిధంగా లాస్ట్ వరకు ఉన్నారు, పాతపట్నం లాస్ట్ వరకు. చివరిలో ఎక్కడైనా సరే క్యారల్స్ తగ్గుతారు, ఎక్కువ 10 మంది అంటారు. కానీ అలాంటిది చివరలో కూడా 30 మంది పాతపట్నం అక్కడ లారెన్స్ గారి ఇంట్లో కంప్లీట్ చేస్తాడు. సూపరింటెండెంట్ గారు కేక్ కట్ చేయమని ఇస్తే తనతో పాటు పెర్సీని కూడా తీసుకెళ్లారు. వాళ్ళిద్దరు కట్ చేశారు అక్కడ. పెర్సీ అదేవిధంగా ఆ పాప ఏమేమా తను వీళ్ళ పిల్లలతో ఆయన కట్ చేసి సంతోషం అనిపించింది. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాం. మరి హాస్పిటల్లో డాక్టర్ మరి సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వేణు సార్. మరి వేణు సార్ ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. కొద్దిసేపు ఆయనతో కూర్చొని మరి క్రిస్మస్ ఇవి కూడా మనం తెలియజేసిన తర్వాత వార్డ్స్లోకి వెళ్ళాం. వార్డ్స్లోకి వెళ్ళి అందరు కూడా అక్కడ కూడా పేషెంట్స్ తక్కువగానే ఉన్నారు. మరి తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్టాఫ్ నర్స్ అందరూ కూడా మమ్మల్ని ప్రేమతో తీసుకెళ్ళి ప్రతి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. తర్వాత డాక్టర్స్తో కేక్ని అక్కడ కట్ చేయడం జరిగింది. మరి డాక్టర్స్తో కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు అన్నారు ఆ ఫొటోస్ కూడా మాకు పెట్టండి అనేసి వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ స్టాఫ్ కూడా అక్కడ కూడా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆఫీస్ డాక్టర్స్ గురించి, స్టాఫ్ గురించి ప్రార్థన చేయమన్నారు, పాస్టర్ గారు చేశారు. అదేవిధంగా రోగుల గురించి సబ్జెక్ట్ చాలా చక్కగా అయింది నేటి కార్యక్రమం. మరి క్యారల్స్ గురించి ఆలోచించాం, మరి ఎంతమంది వస్తారు ఏమొస్తారని. కానీ చాలా చక్కగా ఎక్కువ మంది మరి చివరి వరకు ఉన్నారు, చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా మిగిలిన పాటలు ఈ విధంగా ఉన్నాయి. మరి క్రిస్మస్ ఈరోజు మరి ఎన్ని రోజుల పాటు చూస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ని కొరసవాడ, కాగవాడ చాలా ఘనంగా చేస్తాం ఈసారి. సెమీ క్రిస్మస్లో అయితే మరి చాలా ఎక్కువ మంది రావడం, మరి ఆ స్కిట్స్ డాన్సెస్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. చాలా చక్కగా మరి మేనా టీచర్ ఆధ్వర్యంలో ఆ యొక్క డాన్సెస్ ఆ పిల్లలు వేశారు. మరి మన చర్చి నుంచి కూడా వాళ్ళు వేశారు. ఎవరు మా మహిమ అండ్ లేపాక్షి వాళ్ళు కూడా వేశారు. మరి స్టూడెంట్స్ కూడా వేశారు. అదేవిధంగా స్కిట్ కూడా ఒక అద్భుతమైన స్కిట్ వేసాం. రాజారావు గారు చాలా చక్కగా, రాజారావు, లక్ష్మణరావు, మదన్, మనోహర్ ఒక 5 టీం ఇచ్చారు. ఆ స్కిట్ పేరు ది మిర్రర్ అని సువర్ణ గారు అది పంపించడం, దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చాలా చక్కగా వేశారు. మరి చాలా మోరల్ వచ్చింది. ప్రతి వాళ్ళు ఏంటి చక్కగా వేశారని అనుకున్నారు. చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఉంది, అది వేయాలి, టైం లేదు. అది యాక్చువల్గా మరి సతీష్ గారు, లారెన్స్ గారు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు, అది వేయడానికి చేశారు. కానీ లాస్ట్లో అది ఆ సమయం ఇది ఒక వాళ్ళిద్దరే వేయాలి అక్కడ, లారెన్స్ గారు అండ్ సతీష్ గారు ఆ 2 పాత్రలు అది వేయలేదు. మరి ఏదైనా సరే చాలా చక్కగా అక్కడ జరిపించుకున్నాం. తర్వాత మిగిలిన పాటలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ యొక్క వారంలో అంటే మరి కొద్ది రోజుల్లో ఈ యొక్క 20-25 పూర్తి అయిపోతుంది. మరి వస్తున్న ఆదివారం, అమ్మ జాగ్రత్త వినండి, వస్తున్న ఆదివారం సంవత్సరంలో చివరి ఆదివారం. మొన్న మన ప్రభు బల్ల ఏ విధంగా చివరి బల్ల అన్నామో, వస్తున్న ఆదివారం కూడా చివరి ఆదివారం సంవత్సరంలో. కాబట్టి తప్పకుండా విధిగా అందరూ రావాలి. ఏదో అర్జెంట్ పని ఉంటే తప్ప మిగిలిన వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. సంవత్సరం చివరి ఆరాధనలో అందరూ ఉందాం. అదేవిధంగా మంగళవారం కూడా చివరి మంగళవారమే, దాంట్లో కూడా ఉండండి. శుక్రవారం కూడా అలాగే ఉంది. మరి ఈ వాచ్నట్ సర్వీస్కి కాంపిటీషన్స్ అవన్నీ ఉన్నాయి, అది మీకు ఈరోజు పెడతాము. క్విజ్ ఉంటుంది, అదేవిధంగా సాంగ్స్ ఉంటాయి, మరి లక్కీ టిప్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా మీకు తర్వాత
తెలియజేస్తా. వాట్సాప్ మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఈ కార్యక్రమం అన్నీ చెప్పాము. మిగిలిన ఏ విధంగా ఉన్నా కూడా మీకు తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరం నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ క్రిస్మస్ ఆరాధనను ముగించుకుందాం. మరి దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ క్రిస్మస్ను ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో, దృఢమైన విశ్వాసంతో జరిగించుకున్నామని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అదే దృక్పథంతో ఈ క్రిస్మస్లో ముందు కొనసాగుతాం. రానున్న నూతన సంవత్సరంలో ప్రభు ఏదైతే మార్గం మనకి అప్పగించారో ఆ మార్గంలో ఏమాత్రం కూడా జారిపోకుండా స్థిరంగా నడుచుకుంటూ అనేకులను ప్రభు మార్గం నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో మన మధ్యలో అమ్మ పరంజ్యోతి గారు ఉండడం చాలా సంతోషం. మరి సమయంలో అమ్మ మనల్ని ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ క్రిస్మస్ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన. కృపామయుడైన మా ప్రభువా, జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామమునకు వేలాది స్తుతులు స్తోత్రములను నాయన. నీ మహాకృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మా జీవితంలో అనేకమైనటువంటి నా తండ్రి మేళ్లతోనూ నీ నూతన క్రియలతోనూ మమ్మల్ని దర్శించారు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీ దాసును నిలవబెట్టి మీరు అనుగ్రహించినటువంటి వాక్యం కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా విశ్వాసం ఎలాంటిదో నా తండ్రి, మా నమ్మిక ఎలాంటిదో ప్రభువా. మేము శాంతిని, సమాధానాన్ని పంచేవారంగా ఈ లోకంలో జీవించుచున్నామో లేదో నా ప్రభువా, మమ్మల్ని మేము నా తండ్రి పరీక్షించుకోవడానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి విశేషంగా నీవు నా తండ్రి నాలో జన్మించావా లేదా అని నాకు నేను నా తండ్రి పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు తండ్రి. పశువుల పాకలో నా తండ్రి, పశువుల తొట్టెలో మిమ్మల్ని పరుండు పెట్టి ఉండేటువంటి నా తండ్రి, ఆ తొట్టెగా నా జీవితం ఉందా లేదా అని నా తండ్రి నన్ను నేను చూసుకోవడానికి మీరు ఇచ్చారు గొప్ప తరుణాన్ని తండ్రి. అలాంటి జీవితాలను మాకు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఇలాంటి వేడుకలన్నిట్లో నా ప్రభువా మీరు మహిమ పొందుతూ ఉన్నప్పటికీ నా తండ్రి మా జీవితం నీకు అనుకూలంగా నీవు పరుండే తొట్టుగా ఉన్నాదో లేదో అని నా తండ్రి మేము నా తండ్రి సరిచూసుకునేటువంటి నడిపింపు మాకు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ ఎంతో సంతోషంతో నా తండ్రి నీ సన్నిధానంలోకి వచ్చి నా ప్రభువా ప్రార్థించుచూ ఉండగా తండ్రి మీరు ఇచ్చినటువంటి సంతోషాన్ని, ఆనందంతో నా తండ్రి అనుభవించేటువంటి మార్గంలో సాగిపోవడానికి నా తండ్రి మీరు నడిపించమని వేడుకొంచున్నాను ప్రభువా. నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నా తండ్రి నీ వాక్యాన్ని నా ప్రభువా నీవు నా తండ్రి నీ యొక్క దాసుని ద్వారా మాకు తెలియపరుచుంటుండగా కృపకలు నా ప్రభువా నీ దాసుని మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆత్మీయమైనటువంటి నా తండ్రి వాక్కులను మాకు చెప్పగలిగినటువంటి నా ప్రభువా నీ కృప దయచేయమని వేడుకొంటున్నాను. మాకు సరిదిద్దడానికి నా తండ్రి, సరిచేయడానికి నా ప్రభువా, సరైన మార్గంలో నడిపించడానికి మీరు కృప చూపించమని వేడుకొంటున్నాను. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. తను పెట్టిన నీ దాసుడు తండ్రి అడుగు పెట్టినటువంటి ప్రతి గృహంలో నా తండ్రి ఆ బిడ్డ కంటే ముందుగా మీరు అడుగుపెట్టి నా తండ్రి మీ దీవెనలతో నింపమని వేడుకొంటున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. మా గృహాలు నా ప్రభువా మీ దీవెనలతో నింపబడి మేము నా తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువా, మా నోటి మాట నా ప్రభువా నీ మాటగా ఉండడానికి అట్టి నా తండ్రి నిర్దిష్టమైన మార్గంలో మేము సాగిపోయి నీ కృప మాకు అనుగ్రహించి నడిపింపు చేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలిభాగస్తులై ఆయన నామమును స్తుతించి ఆరాధించి కనపరిచిన మనకు, మన కుటుంబాలకు, ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఆయన రాకడ వరకు తోడండి నడిపించును గాక. ఆమేన్. బ్రహ్మారా ప్రేమ వర్షంబు ఆరించుము దేవా,
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరు నీరసంగా అయిపోయారు, భోజనాలు టైం అయింది కదా.